నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. అపుత్రస్య గతిర్నాశన మాట అంటూనే ఇక్కడ మరొక చిన్న మాట సూచన, ఒక ధైర్యం చెప్తున్నాడు. అందుకే మమ సంతతిర్నాస్తి సుహృత్తు నచ బాంధవ, గట్టిగా చెప్పాడా లేదా? పుత్రులు లేరు చేయడానికి, కనీసం స్నేహితులు బంధువులు కూడా లేరు అంటే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని మాట ఉందా లేదా? కనుక రిక్తమని చెప్తూ మన శాస్త్రంలో ప్రక్రియ ఉంది. అందుకే నీ తర్వాత ఊర్ధ్వదేహ క్రియలు చేయవలసిన వాడెవడో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి. సంతానం లేకపోతే ముందు నువ్వే నిర్ణయించుకోవాలి. నీ తర్వాత ఊర్ధ్వదేహ క్రియలున్న వాడిని కోసం నిర్ణయించుకోవాలి. అలా ఎవరెవరు నిర్ణయించుకోవాలో శాస్త్రం మళ్ళీ చెప్పింది. అలా ముందే నిర్ణయించుకుని వారు తనకు ఊర్ధ్వదేహ క్రియలు చేస్తారు నిర్వహించుకున్నారు కనుక వారికి ముందు తానేం చేయాలంటే తన నుంచి రావాల్సిన సంపద మొదలైనవి ముందే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సంతానానికి ఎలాగూ నువ్వు ఇవ్వకపోయినా వచ్చేస్తుంది, వీళ్ళకి ఇస్తే కానీ రాదు కనుక ముందు దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవాలట. ఇవన్నీ కూడా వివరించారు ఇక్కడ. కనుక ఔర్ధ్వదేహ క్రియలు ఇందులో చెప్పిన ఎవరైనా చేయొచ్చు. ఆఖరి నువ్వు చేయి నా కోసం అడిగింది ఆ ప్రేతం. అయితే మీరు ఇక్కడ అనొచ్చు అన్ని పుణ్యాలు చేసినా దానికి దుర్గతి తప్పలేదు కదా అని. అన్ని పుణ్యాలు చేసుకుంది గనకనే ఆ తర్వాత అయినా దానికి ఔర్ధ్వదేహ క్రియలు చేయడానికి ఆ రాజు దొరికాడు. అది చూడండి ఇక్కడ ఆ లెక్కలెక్కడా తప్పదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుడు నిర్దేశించేసిన సత్కర్మ వృధా పోదు, వృధా పోదు, వృధా పోదు. గుర్తుపెట్టుకోండి, వ్యర్థము కాదు. అది ఇందులో చెప్తున్నటువంటి గొప్ప మాట. ధర్మం ఎప్పుడైనా సరే నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. కొద్దిపాటి ధర్మమేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మం అనేది ఎంత గొప్పదో, ఆ ధర్మ స్వరూపుడే నారాయణుడు ఆ రూపంలో మనకి చెయ్యిచ్చి నడిపిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక దీనికి గతి చూపించాడు కదా. అంతేకాదు నీ కోసం ఔర్ధ్వదేహ క్రియలు చేసేవాడికి నువ్వేదో ఒకటి చెయ్యాలి. కొంతమంది తన తర్వాత తదనంతర కర్మలు చేసే వాళ్ళ కోసం ముందే జాగ్రత్త చేసుకోవాలి. అలా చేసే పుత్రులకే నిజానికి పుత్రత్వం అనే సార్థకత ఉంటుంది. చేయనప్పుడు వాళ్ళకే లేదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ పుత్ర సార్థకత చేసినప్పుడే. లేదా నువ్వు ఎవరు నాకు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నావో వాళ్ళకి ఏర్పాటు చేయాలిట. ఊరికనే చేయించుకున్న దోషం కదా, ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇతను అలాంటివి ఏవి ఏర్పాటు చేసుకోకుండానే వెళ్ళిపోయాడు ఇతను. దానివల్ల ఏమైందంటే కర్మే జరగలేదు సరిగ్గా. ఎవడో తీసుకెళ్ళాడు, తగలబెట్టేశాడు, అయిపోయింది. జరగవలసిన షోడశ శ్రాద్ధములు జరగలే. దానివల్ల నేను ఇలా ఉన్నా. ఇప్పుడు నువ్వు నా కోసం ఉద్దేశం చేయొచ్చు. ఎందుకంటే వర్ణాన్నాం చేవే సర్వేషాం రాజాబంధురిహోచ్యతే. నువ్వు రాజువి, నువ్వు చెయ్యొచ్చు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న సమస్త ప్రజలకి రాజే బంధువు, ఏ వర్ణం వాడైనా. అంతేకాదు మన సంస్కృతి ఎంత గొప్పదంటే ఈ వర్ణ వైషమ్యాలని పురాణం చెప్పట్లేదండి. వర్ణ ధర్మములు వేరు, వర్ణ వైషమ్యాలు వేరు. జాగ్రత్తగా వినాలి. వర్ణ సాంకర్యం వేరు, సంస్కారం వేరు. ఇవన్నీ కలిపేసి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడెక్కడ ఏవేవో అని సరిగ్గా తెలియక. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించవలసిన అవసరం. వాటి సూక్ష్మములు వాటి యొక్క అనేక కోణములు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ధర్మం బోల్డ్గా కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది. మొత్తానికి ఈ విషయములు యందు రాజు అయిన వాడు వర్ణ వైషమ్యాలు. అంతేకాదు ఇందులోనూ కథ చెప్తాడు. ఏమిటి? ఒక ఊరిలో ఒక సామాన్యుడికి ఒక విప్రుడు వెళ్ళి కర్మ చేస్తాడు. తెలుసా మీకు? సామాన్యుడు, జాతి చేత సామాన్యుడు, వాడు విప్రుడు వెళ్ళి కర్మ చేస్తాడు. ఎందుకంటే ఔర్ధ్వదేహ క్రియలు జరగలేదు, అలా జాలిపడి చేస్తాడు. అంతేకాదు కారుణ్యాలు చేసేటప్పుడు తన ఇంట్లో పనిచేసిన పని మనిషిని ఉద్దేశించి కూడా సత్కర్మలు జరగాలని చేసిన సందర్భాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటి తెలుస్తుంది మన సనాతన ధర్మం? హృదయ వైశాల్యం స్థూల దృష్టికి గోచరించదు, సూక్ష్మ దృష్టితో తెలుసుకోవాలి. అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి నువ్వే నాకు చెయ్యాలయ్యా, నన్ను తారయ్యా, నన్ను తరింపజేయవయ్యా అన్నాడు. తరింపజేయడం అంటే మోక్షం ఒక్కటే కాదు, ముందు దీని నుంచి మోక్షం రావాలి, ప్రేతత్వం నుంచి మోక్షం రావాలి. మోక్షం అనేది అనేక దశలు, దీని నుంచి నా మోక్షం ఇవ్వు. తస్మాన్ తారయ రాజేంద్ర మణిరత్నం దదామితే. నా దగ్గర ఒక అపూర్వమైన మణి ఉంది, అది ఇస్తానన్నాడు. అంటే రాజుకు ఆశ చూపించాడని కాదు, ఉచితంగా ఎవరి చేత ఇది చేయించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏది చేయించుకున్నా తప్పే. అందుకు మణిరత్నం దదామితే ఇస్తానన్నాడు. నిజానికి ఇలాంటి సిద్ధాంతాలు మనం పెట్టుకుంటే సమాజం అంతా బాగుంటుందా లేదా మీరు ఆలోచించుకోండి. ఉచితంగా ఎవరి దగ్గర ఏం తీసుకోకు, ఒకరిని దోచుకోకు. ఇది చాలదా? ఇంతకంటే సెక్యులరిజం, కమ్యూనిజం ఎవరు చెప్పగలరో అర్థం చేసుకోండి. సోషలిజం ఇంతకంటే ఎవరు చెప్పగలరు? అన్ని స్పష్టంగా మన పురాణాలు ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లిజనింగ్ లేదు దీని మీద. అదొక్కటే పాజిటివ్ థాట్ మనం ఫోకస్ చేయలేకపోతున్నాం, అదొచ్చింది బాధ. ఫిక్స్డ్ ముందే పురాణం అనగానే చిన్న చూపు. ఎవరికి? నాస్తికులకు కాదు, పండితులకు కూడా ఉంది. అదే బాధాకరమైన అంశం. దాని నుంచి బయటపడాలి మనం. ఎన్ని అంశములు చెప్తున్నాడో ఇక్కడ చూడండి. మొత్తానికి నువ్వు దయచేసి ప్రేతత్వ వినాశనంకి ప్రయత్నం చేయు. ఎలా చేయాలని అడిగాడండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలిసింది కదా. ప్రేతత్వ వినాశనం చేయడానికి మార్గములు చెప్తున్నాడు. ఏం కష్టమో చెప్పండి ఇందులో, నేను చెప్తా నీకు. ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నాను అన్నాడు. అంటే వీడే సామాన్యమైన ప్రేతం కాదు, చాలా ఉంది, జ్ఞానం ఉంది.
కానీ ఎంత జ్ఞానమున్నా ఇది ఉన్నప్పుడే చేసుకోగలం, ఇది పోతే చేసుకోలేం. లేదా ఇది ఉన్నవాడిని పట్టుకునే చేసుకోవాలి ఏదైనా, ఇది తెలుసుకోవాలి. అందుకు వాడిని అడుగుతున్నాడు సత్యాస్త్ర శ్రవణం ఏం చేయాలో చెప్తున్నాడు. దీనికి ఒక క్రియ ఉందయ్యా, దానికి నారాయణ బలి అని అంటారు, అది చెయ్యు. దాన్ని సరిగ్గా చేస్తే నాకు ఔర్ధ్వ క్రియ సరిగి నేను ప్రేతత్వాన్ని పొందుతాను. ఎప్పటికైనా అవకాశం ఉందన్నమాట తరించడానికి. చూసారా, సంవత్సరం దాటిపోయింది, ఎన్నో సంవత్సరాలు దాటిపోయి అయినా అవకాశం ఉంది తరించడానికి. భగవంతుడి దయ ఎంత గొప్పదో చూడండి. అవకాశం ఉంచుతాడు ఆయన, వినియోగించుకోవాలి. అందుకు ఆ మార్గాన్ని చెప్తున్నాడు. ఇందులో సందేహం లేదు, ప్రేతత్వం వదిలిపోతుంది, నారాయణ అర్చన చేయాలి. నారాయణుడి యొక్క మహిమ అంత గొప్పదండి. అందుకే ఏ శ్రాద్ధాది కర్మలు చేసినా విష్ణు స్మరణ చేస్తారు. సద్గతి ప్రదాత నారాయణుడు. నారాయణ స్మరణ చేసేవారికి ఎప్పుడూ దుర్గతులుండవు. గుర్తుపెట్టుకోండి. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. శరీరం ఉన్నప్పుడే తర్వాత కూడా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశ్కున భవంతి. సందేహం లేదది నారాయణ స్మరణకున్న స్థితి. అందుకే జీవితాంతం నారాయణ స్మరణ చేసేవాడికి ఆయనే దారి చూపిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక ఇక్కడ అంతా ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని తరింపజేయడం కోసం గరుడ పురాణ రూపంలో ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఎప్పటి వరకు అనుభవాలు చెప్పిస్తాడు, కర్తవ్యాలు చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే అనే దానికి సమాధానం ఇంత వివరంగా చెప్తున్నాడు. దానికి ఏ విధంగా చెయ్యాలి? తరింపజేసేవి సచ్ఛాస్త్ర శ్రవణం, విష్ణోః పూజ, సజ్జన సంగతి, ప్రేతయోని వినాశాయ భవంతీతమయాశ్రితం. నేను ఇదివరకు బ్రతుకున్న రోజుల్లో విన్న జ్ఞానం ప్రకారంగా చెప్తున్నాను. మంచి శాస్త్రములు వినుట, విష్ణు పూజ, సత్సాంగత్యం, ఈ మూడు ప్రేతత్వాన్ని పోగొడతాయి. చాలా విశేషం. అందుకే మీకు భాగవతంలో ఆ దుందుమారుణ్ణి ఇటు అటు చెదిరిపోనివ్వకుండా తన యొక్క మంత్రబలం చేత గోకర్ణుడు ఆ వెదురులో ప్రతిష్ఠ చేస్తాడు, ఆవాహన చేస్తాడు. తన శక్తితో ఆవాహన చేస్తాడు, చేసి భాగవతం చెప్తాడు. ఆ భాగవతం సచ్ఛాస్త్ర శ్రవణం అది జరిగింది వాడికి. దానితో వాడి ప్రేతత్వం పోయింది చూడండి. కనుకనే విష్ణు కథాశ్రవణం అంత గొప్పది. విష్ణు కథాశ్రవణం కునుకుతూనో, కుత్సితంగా ఆలోచిస్తూనో, రంధ్రాన్వేషణ చేస్తూనో, వ్యాఖ్యలు చేస్తూనో ఎలాగోలా వినేయండి, చాలా మంచిది. ఎందుకు? విష్ణు కథ కదా, తప్పకుండా పాపసంహరణం చేస్తుంది. అందుకే ప్రేతత్వనాశనానికి అంత పనికొస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ పురాణములను ఒకదాన్ని ఒకటి కలుపుకుంటే అద్భుతమైన పరిష్కారాలు మనకు దొరుకుతాయి. అందుకే సత్యాస్త్ర శ్రవణం, విష్ణోః పూజ, విష్ణు పూజ, విష్ణు పూజ జరుగుతుంటే చాలు, అది చూసినా చాలు ధన్యులం. సజ్జన సంగతి, సత్సాంగత్యం, ఇది ప్రేతయోని వినాశాయ భవంతీతి మయాశ్రుతం. అతో వక్ష్యామి తే విష్ణు పూజాం ప్రేతత్వనాశిని. ప్రేతత్వనాశనమైన విష్ణు పూజ ఎలా చేయాలి అంటే, బ్రతుకున్నప్పుడు చేసే విష్ణు పూజ ప్రేతత్వం రానివ్వదు, అందులో సందేహం లేదు. కానీ బ్రతుకుండగా చేయలేకపోయినా వాడిని ఉద్దేశించి విష్ణు పూజ చేస్తే వాడు ధరించవచ్చు. దానికి ఎలా చేయాలో చెప్తున్నాడు. సువర్ణద్వయ మానీయ సువర్ణం న్యాయ సంచితం చెప్తున్నాడు. ఏ విధంగా ఆ నారాయణ పూజ చేయాలో వర్ణిస్తున్నాడు. ఇది వర్ణనగానే కాకుండా నారాయణ పూజ స్మరణ మనకు జరుగుతోంది కనుక మనల్ని పవిత్రుని చేస్తున్న భావంతో దీన్ని వర్ణిస్తున్నాం. సుమారు 2 మాడల ఎత్తుగల బంగారాన్ని దానితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని వస్త్రమయంలో అలంకారం చేత దాన్ని సిద్ధపరిచి ఉదకాలతో అభిషేకించి సింహాసనంలో పెట్టి పూజించాలి. దానికి ఏ దిక్కును ఎవరిని పూజించాలో చెప్తున్నాడు. ఆ నారాయణ ప్రతిమకి పూర్వ దిక్కులో శ్రీధరుని, దక్షిణ భాగంలో మధుసూదనుని, పశ్చిమ భాగంలో వామనుని, ఇవన్నీ నారాయణ రూపాలే, ఉత్తర భాగంలో గదాధరుని, మధ్యలో పితామహుని మహేశ్వరుని ఉంచి యథాశాస్త్రముగా గంధ పుష్పాక్షాదులతో పూజించి ప్రదక్షిణ చేసి అగ్నిహోత్రంతో హోమం చేసి, నేతితో పాలతో పెరుగుతో వీటితో హోమం చేసి విశ్వేదేవతలను ఉద్దేశించి తర్పణ చేసి ఆ తర్వాత ఆ చేసినటువంటి వాడి స్నానాదులతో పూర్తి చేసి అటు పిమ్మట విప్రులకు దానాదులు శయ్యాదానం ఇత్యాదులు చేసి ఘటదానం చేయమన్నాడు. ప్రేత తృప్తికరమైన ఘటదానం. ఘటం ప్రేతస్య నిర్వపేత్, ప్రేత ఘటం అంటారు. ఈ ప్రేత ఘటం ఎలా చేయాలి అని అడిగేట వెంటనే రాజు ఆ ప్రేత చెప్తున్నాడు. ఇదంతా కూడా సాధుపృష్టం మహారాజా కథయామిని బోధితే ప్రేతత్వం నభవేద్యేన దానేన సుధేడంచ. ప్రేతత్వం లేకుండా చేయగలిగేటువంటి ఆ ప్రేత ఘటం ఎలా చేయాలి? దానం ప్రేత ఘటం నామా సర్వ అశుభ వినాశనం. ఆ ప్రేత ఘటం చేసే విధానం చెప్తున్నాడు. ఇది చేయించుకునే యోగం కూడా ఎన్నో పుణ్యాలుంటే గాని దొరకదు. ఈ ప్రేతానికి ఆ పుణ్యం ఉంది కనుక తర్వాత రాజు చేయబోతున్నాడు. సంతప్త హాటకమయంతు ఘటం విధాయ, బంగారంతో చేసినటువంటి ఒక చిన్న కలశాన్ని పెట్టుకుని దానిలో బ్రహ్మేశ కేశవయుతం సహ లోకపాలై
బ్రహ్మ విష్ణు రుద్రులు ఇతర లోకపాలకులు వీళ్ళందరినీ దానిలో ఆవాహన చేసి క్షీరముతో ఆజ్యంతో దాన్ని నింపి దాన్ని దానం చేయాలి. బ్రహ్మ మధ్యే తథా విష్ణు శంకర శంకరోవ్యయ ప్రాచ్యాదిషు తత్కంఠే లోకపాలాన్ క్రమేణితు. దానితో వివిధ దశల్లో వివిధ దేవతలను ఆరాధన చేసి దుగ్ధ ఆజ్య సహితంగా అంటే పాలు నెయ్యి మొదలైన వాటితో కలిసి దానితో కొంత ధనాన్ని పెట్టి దానం చేసినట్లయితే అది ఫలానా ప్రేతకి ప్రేతత్వం పోవాలి అని ఉద్దేశంతో దానం చేసినట్లయితే అతనికి ప్రేతత్వ నాశనం జరుగుతుంది సుమా. కనుక నా కోసం చేయవయ్యా రాజా అని అడిగాడండి. అడిగితే దాన్ని ఉద్దేశించి అప్పుడు దాని ప్రకారంగా ఆ రాజు నారాయణ బలి విధానం చేయడం చేత ఆ ప్రేత ఎవడైతే సుదేవుడని చెప్పుకున్నామో అతడు ప్రేతత్వం నుంచి విముక్తుడై ఇదివరకు చేసిన పుణ్య విశేషం చేత ఈ నారాయణుని యొక్క ఆరాధన చేత అతడు సద్గతిని పొందాడు. కనుక సారభూతమైన అంశం ఏంటి? శ్రాద్ధేన పరదత్తేనా గత ప్రేతోపి సద్గతిం కిం పునఃపుత్రదత్తేనా పితా యాతీతి చాద్భుతం. మనం తెలిసి తెలియని ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫోన్లన్నీ ఏర్పాటు చేసుకుని హోటల్లో బుక్ చేసుకుని స్టేషన్కి ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి పంపించండి అని చెప్తాం. వాడు మిమ్మల్ని పోల్చలేడండి అంటే ఆ ప్లకార్డ్ పెట్టుకుని రెడీగా ఉండమని నా పేరు రాసి అంటాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామే. మరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ మార్గంలో హెల్ప్ చేయడం కోసం ఇప్పుడే జాగ్రత్త తీసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా జాగ్రత్తలు ఇచ్చాదులన్నీ? కనుక నీ తదనంతరం ఆర్ధ్వదేహ క్రియలు ఎలా చేయాలనే జ్ఞానం నీ పిల్లలకి ఇవ్వాలి. నువ్వు ఇది గుర్తుపెట్టుకోండి, అది ఇవ్వాలి. ఇస్తే నీ సద్గతులు ఇచ్చేయడానికి ఎలా చేస్తారు నీకే తెలియదు. ఇప్పుడు వాడికేమి ఇస్తావు? నువ్వే వాడిని ఇవన్నీ విననివ్వవే, వాడి మీద నమ్మకం లేకుండా పెంచేవే, తర్వాత నీకు వాడు ఏం చేస్తాడు? కనుక ఈ జ్ఞానం బాల్యంలోనే వాడికి కలిగిస్తే ఓహో మా నాన్నకు తర్వాత చేయొచ్చనమాట. అలాగని ఉన్నప్పుడల్లా ఎప్పుడు చేస్తానని వాడు తొందరపడకూడదు. పోయిన తర్వాత ఇవి చేస్తానని వాడు నిర్ణయించుకోవాలి. ఈ స్థితి వాడికి ఆ ఎరుక మనం కలిగించాలి, జ్ఞానం మనం కలిగించాలి. అవునా లేదా చెప్పండి. ఇక్కడ మనం కలిగి ఉండాలి, వాడికి కలిగించాలి. మనం చేస్తూ ఉంటే వాడు చూస్తుంటాడు. నేను శ్రాద్ధాలన్నీ మానేశానండి, మొన్న మధ్య బదరికెళ్ళి వచ్చి పెట్టాను కనుక అబ్దికాలు మాని. శ్రాద్ధేన పరదత్తేన గత ప్రేతోపి సద్గతిం కిం పునః పుత్రదత్తేన పితా యాతీతి చాద్భుతం. ఇతరుడు చేసిన శ్రాద్ధం వల్లే సద్గతి ఎలా వస్తుందంటే మరి పుత్రుడు చేస్తే ఎంత వస్తుందో ఆలోచించుకో. కనుక ప్రతివాడు కూడా పుత్రత్వం ఎందుకు సంపాదించుకోవాలి? ఇక్కడిది చిన్నదే గాని అక్కడిది పెద్దది గనక ఆ పెద్ద బాధ తప్పడం కోసం పుత్రుల్ని సంపాదించుకోవాలి. అంతేగాని ఎప్పుడు వాళ్ళ మీద మోహం పెట్టుకుని నువ్వేం చేయకపోయినా పర్వాలేదురా ఇంకెందుకు పుత్రుడు, ఎందుకు పుత్రుడు? ఇవి చేసినప్పుడే పుత్రత్వం సార్థకత. కనుక ఇది పుత్రుడికి ధర్మము. పుత్రుడు ఎందుకో తెలుసుకోవడం తల్లిదండ్రులకు అవసరం కనుక చెప్తున్నాడు. కనుకనే పుత్రుల్ని సంపాదించుకోవడం కోసం ప్రతివారు ప్రయత్నం చేయాలి. దానికి శాస్త్ర మార్గములు చాలా ఉన్నాయి. అవేమిటంటే శివపూజ చేసినటువంటి వాడు, హరివంశం విన్నటువంటి వాడు, విష్ణు ఆరాధన చేసేవాడికి సంతానం దొరుకుతుంది. కనుక ముందు సంతాన ప్రయత్నం చేయి. ఇవి చేసినా సంతానం దొరకలేదనుకోండి, దాన్ని బాధపడుతూ కూర్చోవాలా? మరికొన్ని సంతానాలు వృద్ధి చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి? విద్యాదానం చేత, మరికొన్ని కారణాల చేత తాను సరి అయినటువంటి తన వాళ్ళని తర్వాత తరాల వారిని అంటే తర్వాత తనకు ఔర్ధ్వదేహ క్రియలు చేయదగిన వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా చెప్పాడు. కనుక ఎక్కడ కూడా గతి లేని స్థితి ఎప్పుడూ పరమాత్మ ఉంచడు, ప్రతిదానికి మార్గం పెడతాడు. అయితే ది బెస్ట్ ముందు చెప్తాడు, ఇది ఉంటే మంచిది అనేది. అంతేగాని ఇది లేకపోతే లేదు అన్నాడు. కానీ దాని ప్రాధాన్యం చెప్పినప్పుడు మాత్రం ఇది లేకపోతే లేదని ఒక మాట అంటాడు. దాన్ని ఏ పరిభాషలో అర్థం చేసుకోవాలో చూడాలి. అందుకే పురాణ భాషని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనకి పరిశేషం చేయి, ఆచమనం చేయంటే అర్థం కాదు. ఆచమనం అంటే ఏంటంటే అని పక్కవాడిని చూస్తాడు. అంటే నీటిలో ఇలా పుచ్చుకోవాలి అని చెప్పే రోజులు చేయడమే పోయే పేరు ఏమర్థం అవుతుందండి? ఇలా అప్పటి పరిభాషలు కొన్ని పోయే. అప్పటి వాళ్ళు చెప్పే తీరులు మనకు తెలియదు. వాళ్ళు దాన్ని ఏ కోణంతో చెప్పారో తెలియదు. కనుకనే ఒక చోట అలా కూర్చుని చూస్తూ మొండిగా దాని గురించి వాదించడం కాదు. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయాలు ఏవేవి చెప్పారో చూడాలి. అవి ఉంటాయి. కానీ అలాగని చెప్పి కొన్ని ధర్మాలని అతిక్రమించడం కోసం ఎక్కడెక్కడ ఏం చెప్పారో వెతకడం కాదు. ఇక్కడ చాలా సూటిగా ఇక్కడ చెప్పేటప్పుడు మరో ఏ ప్రమాదం వస్తుందని ఊహించగలను నేను. అందుకు ఆ జాగ్రత్త కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా పదునుగా చూడాలి. ధర్మ విషయం చాలా సూక్ష్మమైనది. సనాతన ధర్మం చాలా సూక్ష్మమైనది. తపశ్శక్తి చేత పొందిన జ్ఞానం అందులో ఉంది. అది మన ఊహాజ్ఞానానికి అందదు. అది తపోజ్ఞానం వేరు, ఊహాజ్ఞానం వేరు. మానవనంగలకు ఊహించగలం. మన ఊహలో లాజిక్ ఉంటుంది. అది కూడా ఈ పుర్రెకు పరిమితమై ఉంటుంది. ఈ లాజిక్తో అన్నీ అందవు, గుర్తుపెట్టుకో. కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే దండ పెట్టాల్సిందే. ఈ విషయంలో ఇంతవరకు వివరించి కనుకనే ప్రతివాడు కూడా జీవితం ఉండగానే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని ముందు ఇందులో ఔర్ధ్వదైహిక క్రియల అవసరం ఎంతో ఈ అధ్యాయంలో ప్రస్తావన చేశాడు. అందుకు పుత్రత్వం పొందే విషయం ప్రస్తావన స్పష్టమైపోయింది కదా. దేహానంతర క్రియలు చాలా అవసరము, ఇది తెలుసుకోవాలి. లేదండి మా నాన్నగారు
మంచి వేదాంత విజ్ఞానవేత్త అండి, జీవన్ముక్తుడు, మాకు తెలుసు కాబట్టే మేము చేయట్లేదని కొందరు అంటారు. ఆయన అయితే అయ్యాడు కానీ నువ్వు మాత్రం చెయ్యాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మోక్షం పొందిపోయాడండి. నా మరుసటి కళ కూడా వచ్చింది, ఆయన పొందిపోయాడని. చాలా సంతోషం. కానీ నువ్వు మాత్రం చేసి తీరాలి. ఎందుకంటే నువ్వు చెయ్యాల్సిన పని కదా, పుత్రుడిగా వాడికి పుట్టేవి కదా, నీ పుత్రత్వ సార్థకత కోసం పద్ధతి ప్రకారం చెయ్యాల్సిందే. అది చేస్తే నీకు తర్వాత సద్గతులు ఉంటాయి. నేను మొన్న చెప్పిన పితరులు గుర్తుందా? పితరులు అంటే ఏంటో చెప్పాను కదా, 30 గణాల వాళ్ళు తృప్తి చెందుతారు. వీడికి సద్గతులు, వీడి వంశాభివృద్ధి ఇవన్నీ కలిగిస్తారు కనుక వీడు చేయవలసిందే. వెంటనే ఈ కోణం కూడా మీకు చెప్తున్నా. కనుక మన పూర్వీకులు మహాత్ములే, మోక్షం పొందిపోయారు, సందేహం లేదు, అనుకోవచ్చు, తప్పేం లేదు. మా పూర్వీకులందరూ గొప్పవాళ్ళని ప్రతివాడు అనుకోవాలి. నీకున్న అంచనాలు బట్టి, నీకున్న కొలబద్దలు బట్టి మోక్షం పొందడం గ్యారంటీగా నువ్వు చెప్పచ్చు. కానీ నువ్వు మాత్రం కర్మలు మానరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాదండి నాకు కూడా వేదాంతం వచ్చింది, అవునా? మరి సంసారంలో ఉన్నావా? గృహస్థుగా ఉన్నావా? నీకు వేదాంతం వచ్చి సన్యసించలేదుగా. నీకు వేదాంత జ్ఞానం వచ్చిన గృహస్థుగానే ఉన్నావుగా. నా పిల్లల కోసమని మనం కూడా డిపాజిట్లు వగేరాలు చేస్తూ ఉన్నాం కదా. ఇంత వేదాంత జ్ఞానం వచ్చినా సంపాదన ఉంది, దాచిపెట్టుకోవడం ఉంది, నా పుత్రుల నుండి ఇవన్నీ ఉన్నాయి లేవా? అవన్నీ ఉన్నప్పుడు వేదాంత జ్ఞానం ఉన్నా ఇవన్నీ చేసి తీరాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టరాదు. ఇది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం, గ్రహించవలసింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఔర్ధ్వదేహ క్రియల అవసరం అంత ముఖ్యం. ఇప్పుడు వాటి విలువ తెలియదు, విలువ తెలిసిన తర్వాత ప్రయోజనం లేదు. అది అందుకే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయు, దేహముండగ ముక్తి మార్గం తెలుసుకోవలయు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడు మరణావస్థలో ఏం చేయాలి చాలా ముఖ్యమైన, మనకు మనమే కొన్ని చేసుకోవచ్చుట. ఔర్ధ్వదేహ క్రియలు ఎలాగో ఇప్పటివరకు చెప్పాడు కదా. జీవితాంతం సన్మార్గంలో బ్రతకడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. ఎన్ని చేసినా మనం మరణావస్థ వచ్చినప్పుడు పోల్చుకుని మన యాత్రకు మనం సిద్ధమవ్వాలి. ఎంత చక్కటి మాట చూడండి. రిజర్వేషన్ చేసుకుని అన్ని సర్దుకుని స్టేషన్కి వెళ్ళిపోయిన వాడు ఇంకా ట్రైన్ ఇంకా రాలేదేమిటా అని తొందరపడతాడు. దాని టైంకి అది వస్తుంది కానీ వీడు ముందు వెళ్ళిపోయాడు కనుక అంత తొందర. కొంచెం లేట్ అయిన వాడు ట్రైన్ కొంచెం లేట్ అయితే బాగుండు అనుకుంటాడు. కనుక సంసిద్ధత లేనివాడు మృత్యువుకు భయపడతాడు. అన్నీ రెడీ చేసుకున్నవాడు అది వచ్చినా పర్వాలేదని ధైర్యంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. రెండింటికి అంత తేడా ఉన్నది. కనుక మనం ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. రెడీనెస్. ఈ వెహికల్లోంచి ఆ వెహికల్లోకి షిఫ్టింగే, ఏవి నశించవు, గుర్తుపెట్టుకోండి. షిఫ్టింగ్ దానికి మనం సిద్ధంగా ఉంటుందండి. కొత్త ఇల్లు కట్టుకున్నాము, అద్దెంట్లోంచి వెళ్ళిపోతున్నాం, అన్నీ ప్యాక్ చేసుకోం. అంతేగాని అద్దెలు వదిలేస్తున్నామా అని ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? కనుక సిద్ధం చేసుకోవాలి. అసలు ఇల్లే లేని పరిస్థితి ఉంటే ఏడవచ్చు. పాపులకి ఇల్లే లేని పరిస్థితి. మనం వెళ్ళవలసిన చోటు ఆ పరమపదం అని తెలుసుకుంటే ఎలా ఉండాలి అది చెప్తున్నాడు ఇక్కడ. వార్ధక్య దశ సమీపించిన తర్వాత మృత్యువు సన్నిహితులమన్న అయ్యామని తెలుసుకొని చింతన అంతా అటు తర్వాత గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ చింతన ఉండాలి కానీ ఎప్పుడు ఉండదు కానీ కనీసం అప్పుడు అవసరం అనేనా తెలుసు కదా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు శరీర పరిస్థితి బట్టి కొన్ని హెచ్చరికలు వస్తాయి. మన శరీరంలోనే ఇది ఇంకా మరణావస్థకి సన్నిహితం, అవతల వాడికి తెలుస్తుందిట. అది పోల్చుకునే మార్గంలో కొన్ని చెప్పాడు. ఇవి భాగవతంలో కూడా ఉన్నాయండి, అన్ని పురాణాల్లో చెప్పాడు. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర పట్టుకుంటారేమో, బాగుపడతారేమో అని ఆశ. అంతే కదండి. మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి దాటేస్తూ ఉంటాం. ఒక పోలీసు విజిలేసి రెడ్ లైట్ చూపించినప్పుడు ఆగలేదు, కానీ మరొకెక్కడో సిగ్నల్ లైట్ దగ్గర పట్టేసుకుంటాడు వాడు, గుర్తుపెట్టుకోండి. కనుక ఒక శాస్త్రం దగ్గర మనం పట్టించుకోకపోయినా మరో శాస్త్రం దగ్గర పట్టుకుంటాడు ఆయన. ఎక్కడో దగ్గర జ్ఞానం ఇవ్వాలని అటు సిగ్నల్స్ చూపిస్తూ ఉంటాడు, మనం పట్టుకోగలగాలి. నీకే తెలియజేస్తాట, ఆయన తెలియజేయకుండా ఏది చెయ్యడు, గుర్తుపెట్టుకోండి. ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తాట, తెలుస్తాయట. ఆ తెలిసినప్పుడు సిద్ధమైపోవాలి. అప్పుడు ఏ విధంగా ఉండాలి ఇది నిజానికి ఇందులో ఈ అధ్యాయాలు వరుసగా 2 అద్భుతమైన అధ్యాయాలు వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది. అంత బాగా చెప్పాడు. ఏ విధంగా మనం తరించిపోతామో సులభమైన మార్గాలు చెప్పాడు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తూ ఉంటే ఆ విధంగా సులభంగా వెళ్ళిపోయే మార్గాలు మూసేశాం మనం విశ్వాసరాహిత్యం వల్ల. ఆ సమయంలో ఇంక వాడు చేయవలసినవి లేవు. పూర్వం రోజుల్లో మీరు వినుంటారు, మంచం నుంచి కింద పెట్టేయండి, వినుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వినుంటారు. కింద పెట్టేయండి, గంగనీరు తులసి నీటి నోట్లో వేయండి, వాడి దగ్గర విష్ణు రామో కృష్ణ అనండి చెవిలో అనేవారు పూర్వం రోజుల్లో. ఇప్పుడు ఎక్కడా తిన్న హాస్పిటల్లో పడేస్తారు. వీళ్ళు బయట ఉంటారు, లోపల నుంచి వాళ్ళ న్యూస్ వచ్చి వచ్చేయండి అంటారు. వీళ్ళు తీసుకొచ్చి వీడు అట్టు తగలెట్టేస్తాడు. ఇంతే. ఏమైనా వాడికి తరించడానికి అవకాశం ఉందా?
అలాగని బతికించే ప్రయత్నం చేయరాని మళ్ళీ తర్కం ఒకటి తీయొచ్చు, నేను ఒప్పుకుంటా, అది కూడా ఉంది. వీడికి మాత్రం తరించే యోగం ఉండద్దా, అది కూడా తెలుసుకోవాలి. ఉంటే వాళ్ళకి బుద్ధులు పుడతాయి, ఇది కూడా ఉన్నది, మరి వేరే విషయం. కానీ నాకు అలాంటి మరణం కావాలి అని బ్రతుకున్నంత కాలం అనుకుంటే తప్పకుండా అది ఏర్పాటు చేస్తాడు పరమాత్మ. కానీ మనం మరణం గురించి ఆలోచించడానికే భయపడతాం. అబ్బాయి ఇప్పటి నుంచి వద్దండి, ఇప్పటి నుంచి నువ్వు వద్దంటావు, కానీ వాడు మాత్రం టైం వచ్చిన పోతాడు. కనుకనే భగవాన్ నాకు కావలసింది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఒక్క శ్లోకం చాలదండి బతుక్కి. మన బతుక్కి జీవుడికి ఏం కావాలో చెప్పాడు, జీవితానికే కాదు జీవుడికి కూడా. ముందు ప్రిఫరెన్స్ అనాయాసేన మరణం. బతుక్కేముంది, ఎలాగలో బతుకుతావు, ఆ తర్వాతే అనాయాసేన మరణం. ఇదే నీ చేతిలో మహా కష్టం. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపదే. సింపుల్, 3 కోరికలు సింపులా, ఇవే మహా కష్టం తీరడం. కానీ ఆయన దయామేడంటే గట్టిగా అడిగితే తీరుస్తాడు, సందేహం లేదు, తీరుస్తాడు పరమాత్మ. అలా అనుకునే వాడికి సమకూర్చుతాడు, సమకూర్చమని అడగండి అంతే. అలాంటి వాడికి ఆయన ఎలా సమకూర్చుతాడు అదొకటి. అలాంటి సమకూర్చుకునే యోగం ఉన్నవాడు ఆ సమయంలో వచ్చే కొన్ని సజెషన్స్ తెలుసుకుని దానికి తగ్గ ప్రిపరేషన్ తీసుకోవాలి. ఏమిటా ప్రిపరేషన్? చావంగాలముదాపురించియును తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో ఏ మందు రక్షించునో ఏ వేల్పుల్ కృపజూతురో జనుచుతా చింతించునే గాని. అప్పుడు కూడాను ఎవడొస్తాడో ఏ డాక్టర్ రక్షిస్తాడో ఇదే ఆలోచిస్తాడు. కానీ పరమార్థం పోయిన నీ యందు తా చింతాకంత ఈ చింత సల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జుడు. ఎప్పుడో చెప్పాడు ఆయన. ఆఖరికి ఎవరు? తా జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. యతులు జీవశ్రాద్ధం చేసుకుంటారు. ఇక్కడ కొంతమంది ఆత్మపిండం పెట్టేసామండి ఇంక మేమేం చేయక్కర్లేదా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మపిండం అనే మాటకు అంత శాస్త్ర ప్రమాణం లేదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏవో చెప్పినా వాటిని అంత స్వీకరించవలసిందే లేదు. మరొక ఇంత ఔర్ధ్యోదయ క్రియలు ఏర్పాట్ల దగ్గర చెప్పారే అట్లాంటివి చేసుకోవాలి. ఇవి నేను శాస్త్రవేత్తలను సంప్రదించే మీ దగ్గర చెప్తున్నా. అట్లాంటి ప్రశస్త విషయాలు వేరు, వాటి సందర్భాలు వేరు. అదేవిధంగా ఇందాక వచ్చింది కనుక సందర్భం, బదరీలో పెడితే ఇక్కడ అబ్దికాలు, బదరీలో పెట్టినా మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేవి గనక పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వైరాగ్యంతో అక్కడే ఉంటే పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వస్తే పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ వాడు జీవశ్రాద్ధం పెట్టేసేట యతి, కానీ చచ్చేటప్పుడు మాత్రం ఇది భయం. అది పెట్టుకున్నాకేనే ఈ ఆలోచన రావద్దండి. కనుక అప్పుడైనా సరే ఇంక అయిపోయింది. దానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయి, వాటి శాస్త్రం చాలా చెప్పింది. అందులో ఒక సజెషన్ ఏంటంటే ప్రాణఘోషస్య చ అశ్రుతిం అన్నాడు. ఇక్కడ ప్రాణఘోష వినబడదు అన్నాడు. ఇది ఒక విశేషమైన వాక్యం. చెవులు గట్టిగా మూసుకుంటే లోపల మనకు తెలియకుండా ఘోష వినబడుతుంది. ఆ ఘోష వినబడ్డం మానివేస్తే దగ్గరికి వచ్చింది అర్థంట. 6 నెలలు ఉంటే ఎలాంటి సూచనలు ఉంటాయి, 3 నెలలు ఉంటే ఎలా సూచనలు ఉంటాయి, 15 రోజులు ఉంటే ఎలా సూచనలు ఉంటాయి, వారం ఉంటే ఎలా సూచనలు ఉంటాయో కూడా శాస్త్రంలో ఉంది. మరి అన్ని చేసుకుని నేను రెడీ అయిపోయానండి, వీళ్ళు కూర్చున్నాను, తులసి నీళ్ళు పోయమన్నాను, కానీ బతికిపోయానండి అంటే పాపం. ఒకడు ఆయన అన్నాడు, మా నాన్నగారు అలా స్థితిలో ఉన్నారని చెప్పారు, వెళ్ళాను, వెళ్ళి బతికిపోయాడండి, మళ్ళీ వచ్చేసాను, ఇలా ఎన్ని మార్లు వెళ్తున్నాను వస్తూ ఉన్నానండి, మాటికి ఎప్పుడు పోడు అన్నాడు. ఇది ఉంటుంది. నిజంగా ఆ పరిస్థితి కల్పిస్తాం పిల్లలకి, తెలుసా? ఎప్పుడూ పోడే అని విసిగిపోయేటంతవరకు బతకడం కూడా బాధాకరమే. గుర్తుపెట్టుకోండి, ఎంత దుర్భరం తెలుసా జీవితం. నేను వెళ్ళొచ్చానండి కానీ పోయి వాళ్ళు పోలేదండి అనేవాళ్ళని నేను చూశాను. ఆఖరికి వీడు వెళ్లకుండా ఉన్నప్పుడు వాళ్ళు పోయారు. ఇది కూడా జరిగేది. చిత్రం జీవితం. కనుకనే ఒకవేళ సిద్ధం చేసుకున్న బతికిపోయాడు కూడా బాధే లేదు. ఆ తులసి నీరు గంగ వేసుకున్నాడు కనుక మరి కొంతకాలం పవిత్రతేనే వస్తుంది. కనుక బాధపడక్కర్లేదు. దానికి ఇంత ప్రిపేర్ అయి పోలేదు అని వాడు బాధపడక్కర్లేదు, ఇంత ప్రిపేర్ చేసి ఇంకా పోలేదని వీళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్రిపరేషన్ కూడా మంచిదే కదండి. అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రై చేసే కంటే ఇక్కడ ఉండి భగవంతుడి కోసం ట్రై చేయడం కూడా మంచిదే. అలాగని నేను చికిత్స ఇవ్వకుండా ఇక్కడ పడుకో తులసి చెట్టు దగ్గర అన్నానని చెప్పట్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇందులో చెప్తున్న అంతరార్థాలు. కనుక ఆ స్థితి వినగానే వీడు కొన్ని సంసిద్ధతలు ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఆ సంసిద్ధతలు ఎలా ఉండాలి అంతే కదా. పుత్రుడైన వాడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తల్లిదండ్రులు ఇంకా మరణావస్థకి దగ్గరున్నారు అన్నప్పుడు ఆ పుత్రుడు ఏ ఏర్పాట్లు చేయాలి? పోయిన వెంటనే చెప్పండి నేను వస్తానని చెప్పడం కాదు. వాడికి తగ్గ ఏర్పాట్లు పుత్రులు ఏం చేయాలి, వీడేం చేయాలి. ఒకవేళ వాడికి తోచకపోవచ్చు, మంచం మీద పడి ఉన్నాడు కనుక పుత్రులు చేయాలట తండ్రి కోసం. ఏం చేయాలి? ఏం చేస్తే వాడు ఇంక యమకింకరలు కూడా దగ్గరికి రాకుండా దివ్యలోకముల నుంచి దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్ళగలిగే యోగం వస్తుంది. ఇప్పుడు ఆముష్మికంగా అంటే ఇంక జీవితం పూర్తయిపోయింది.
తర్వాతగా ఏం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అడిగాడు గరుత్మతుడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ధార్మికార్హంచ యత్కృత్యం తత్సర్వం కథయామితే సుకృతి వార్ధకే దృష్ట్వా శరీరం వ్యాధి సంగీతం. సుకృతి అనే మాట వేశాడు చూడండి. ఇక్కడ సుకృతి అంటే పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడైన వాడికి, సత్కర్మలు చేసిన వాడికి సంస్కారాలు ఉంటాయి గనక అలాంటి సత్కర్మ నిరతుడైనటువంటి వాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు వార్ధకంలో తన శరీరాన్ని పరిశీలించుకుని, ఈ శరీరానికి వచ్చిన ప్రతికూలతల్ని తెలుసుకుని, శాస్త్రము చెప్పిన ప్రకారంగా మరణాసన్న సూచనల్ని తెలుసుకుని, తదా స్వమరణం జ్ఞాత్వా నిర్భయ స్యాదతంద్రిత. తన మరణం గురించి తెలిసిన వెంటనే 2 లక్షణములు కావాలన్నాడు. నిర్భయత్వము, అతంద్రిత. 2. నిర్భయం అంటే ఏ భయము లేకుండా ఉండగలగడం. 2వది అతంద్రిత, ఏమరపాటు లేకుండా ఉండడం అనేది. ఇలాంటి ఏర్పాటు నిజానికి మనకి మహానుభావుడు మన పరీక్షణ్ మహారాజు దగ్గర కనిపిస్తుంది. అతంద్రిత. ఆయన మరణం గురించి తెలిసిన వెంటనే అయ్యో ఈ శరీరం పోతుందని చెమట్లు పట్టలేదు, ఏమీ లేదు. వెంటనే ఆయన చేసింది ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అదంతా ఆయన చేశాడు. పరం కోసం ప్రయత్నం, దానికోసం ఆయన సర్వం సన్నద్ధం చేసుకున్నాడు. ఆ సమయంలో విష్ణు కథ వింటే తరించిపోతారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, తపన పడుతున్నాడు. ఆఖరికి సుఖయోగేంద్రులో వచ్చి విష్ణు కథ వినిపించి ముక్తిని అందించారు. ఈ అధ్యాయంలో చెప్పిన దానికి అంతటికీ ఉదాహరణప్రాయమైనటువంటి కథ ఏది అంటే పరీక్షణ్ మహారాజు యొక్క వృత్తాంతం. కనుకనే మరణం తెలియడం, ఫలానా అప్పుడు మరణిస్తానని తెలిసి అదొక భాగ్యం. అది దానికి అతంద్రిత. వాడు ఏమరపాటు లేకుండా, ఆలస్యం చేయకుండా అజ్ఞాత పాపానాం ప్రాయశ్చిత్తం సమాచరేత్. వెంటనే ఇంక తెలిసింది, నెమ్మదిగా చేసుకుందామనడానికి ఇంక సమయం లేదు గనక తెలిసి తెలియక ఇన్ని రకాలుగాను చేసినటువంటి రకరకాల పాపములు ఏవి ఉన్నాయో వాటి కోసం అప్పుడే వెంటనే ప్రాయశ్చిత్తంగా తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఏ విధంగా చూపిస్తున్నారు? ముందుగా దీన్ని ఆతుర కాలము అని అంటారు. దీన్ని ఆతుర కాలము. ఆతుర కాలం అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మంచి ముహూర్తం చూసుకుని అదేమీ లేదు. ఇప్పుడు ఇంకా ఇది ఆతుర కాలం, మరణాసన్న సమయం గనక దీన్ని ఆతుర కాలం అన్నారు. ఈ ఆతుర కాలంలో యదస్యాదాతుర కాలస్తదా స్నాన సమాచరేత్. అప్పుడు వాడు ఆతుర కాలానికి తగ్గట్టుగా చేయవలసిన స్నానాదులు పూర్తి చేసుకుని, అంటే శరీరం సహకరిస్తే శిరస్నానమో లేదా కంఠస్నానమో చేయవచ్చు, లేదా భస్మ స్నానాదులతోనైనా ముందు శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజనం కారయేత్ విష్ణు సాలగ్రామ స్వరూపిణ. విష్ణు పూజ చేసుకోవాలి. అర్చయత్ గంధపుష్పైశ్చ కుంకుమైస్తులసీదలై ధూపైర్దీపైశ్చ నైవేద్యర్ బహువిర్మోదకాదిభి ఇత్యాదులు చేస్తూ వెంటనే భగవన్ మంత్ర జపం చేసుకోమన్నారు. మళ్ళీ మంత్రాల్లో ఏ మంత్రమా అని బోరుడు పెట్టుకుని వెతుక్కోవడం కాదు. ఒక్కడు పట్టుకున్నా చాలు ధరించిపోతాం, గుర్తుపెట్టుకోండి. కనుకనే ఇక్కడ మనం గురువుల దగ్గర నుంచి పొందిన ఇష్టదేవతాక మంత్రం ఇది విష్ణుపారమ్య గ్రంథం కనుక అష్టాక్షరం జపేన్ మంత్రం ద్వాదశాక్షరమేవచ. నారాయణ మంత్రమో వాసుదేవ మంత్రమో జపిస్తూ సంస్మరే శృణుయాచ్చైవ విష్ణోర్నామ శివస్యచ. అంతేకాదు నీ చుట్టూ వాతావరణం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు స్మరించడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవి స్మరించేటట్టు చేయాలి. విష్ణోర్నామ శివస్యచ. విష్ణునామములు, శివనామములు ఇవి సంస్మరేత్ శృణుయాత్. వీటిని స్మరించాలి, వినాలి. ఇవే వింటూ ఉండాలి. అంతేగాని వెంటనే వాడు కానీ వాళ్ళ పక్క వాళ్ళు కానీ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే ఆతుర కాలంలో ఇవి చెయ్యాలి. ఒకప్పుడు మనం చూసినప్పుడు అవసాన కాలంలో ఇలాంటి ఘట్టాలు చాలామంది వృద్ధులు అనుభవించారు. ఈ మధ్య కూడా కొందరు సుకృతులు ఇలా వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్నానం చేసి ఈ మధ్య జరిగిన ఘట్టం, ఒక మహాశివభక్తురాలు నిత్య శివార్చన పరాయణురాలు గోదావరి సీమలో ఉన్నది. ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను. ఆ సమయంలో వాళ్ళు ఆ కేదార్కి ఎక్కడికో యాత్రలకు వెళ్ళారట. ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు. ఆవిడ కోడల్ని పిలిచి బయటికి నేను వెళుతున్నాను అని ఆ అరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది జరిగిన విషయం. ఇలాంటి మహాత్ములు, పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూ ఉంటారు. ఇది మనం గ్రహించడం మనకు అంశం. కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది. ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తపిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు. అందులో సందేహం లేదు. కనుక మనం దానికోసం సన్నిద్ధులమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు. అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకుందాం. వాళ్ళని సుకృతులు అంటారు. వాళ్ళు తెలుసుకుని అలా చేసినటువంటి వారికి నిజానికి ఆ సమయంలో యాతనాదులు కూడా తెలియ వాళ్ళకి. హరేర్నామ హరేత్ పాప నృణాం శ్రవణ గోచరం. అంతే కదా, హరినామం
వాడు అనడమే కాదు, చుట్టూ వినే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం ఆ సమయంలో పూర్తిగా అందరికీ సహకరిస్తుందని చెప్పలేం కనుక తాను చెయ్యగలిగినంత చేసినా మిగిలిన వాళ్ళు అదే చేయిస్తూ ఉండాలి ఆ సమయంలో. అందుకు స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు, ఇది చెప్తున్నవాడు విష్ణువు గనక నా నామధేయాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఇదే సందర్భంలో, ఎందుకంటే పురాణాల్లో ఘట్టాలు ఎంత అవసరమో సమకాలికంగా జరుగుతున్న ఘట్టాలు కూడా చాలా ఎన్నో ఉన్నాయి. మనం దాన్ని కల్పన చేయని అవసరం లేదు. కొందరు దాన్ని పుస్తక రూపంలో నిబద్ధం చేస్తారు, కొందరు స్వానుభవం చెప్పుకుంటారు. అందరికీ మీడియా దొరకడం కష్టం కదా. అలాగ స్వానుభవాల వల్ల నేను ప్రత్యక్షంగా విన్నవి చాలా ఉన్నాయి. అందులో ఇటీవల జరిగిన ఘట్టం చెప్తున్నా. ఒకరింట్లో పొద్దుట ఆ కొడుకు కోడలు లేచి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవాళ మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అన్నట్ట. ఇవాళే పెట్టుకున్నారా అన్నది ఆవిడ. ఎందుకన్నది వీడికి అర్థం కాలేదు. సరే మీ వ్రతం అంతా అయ్యాక వచ్చి నాకు చెప్పండి, అంతవరకు నన్ను కదపద్దు, నేను పైనే ఉంటాను అని తన గదిలో తాను ఉన్నదట. ఈ లోపల వ్రతం పూర్తి చేసుకున్నారు. వచ్చి చెప్పారట, భోజనాలు కూడా చేసిరండి, అందరూ భోజనాలు చేసిరండి అన్నదట. అప్పుడు అందరూ భోజనాలు చేసి వచ్చారు. కోడలను అడిగింది, నువ్వు తిన్నావా అని. తిన్నాను అంటే అబద్ధం ఆడుతున్నావేమో, చెయ్యితే అని వాసన చూసిందిట. తిన్నావని నిర్ణయించుకున్నాక ఆ తులసి నీళ్లు పోయిరా, ఇందాకటి నుంచి విమానం తెచ్చుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వెళ్లాల్సిన సమయం అయిందన్నారు. ఆ తులసి నీరు పోసిన వెంటనే ఆమె శరీరం విడిచిపెట్టింది. అంటే మనం ప్రత్యక్షంగా కనబడ్డారు. మా వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు, నేను పోతే అదంతా ఆగిపోతుంది, అది అయ్యే వరకు ఉండండి అని వాళ్ళతో చెప్పగలిగినంత సాధకురాలవిడ. చూడ్డానికి సామాన్యులుగా కనిపించవచ్చు, కానీ ఇలాంటి సన్నివేశాలు చాలా చాలా ఉంటాయి. అందుకే ఏదో మన అనుభవానికి రాలేదు కదా అని మనకు కనిపించే చిన్ని ప్రపంచమే నూతిలో మండూకానికి అదే మహాప్రపంచం అన్నట్టు అది చూసుకునేవంటే అన్నీ నేను నమ్మనండి అని. నువ్వు నమ్మకపోతే వాళ్ళకేం బాధలేదు. మళ్ళీ రామదాసు మాటే, నమ్మి చెడిన వారు లేరు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇలాంటి అవసాన సమయం ఎవరికైనా ఉంటుందా, ఇదంతా అబ్సర్డ్ అనుకోవడానికి లేదు. ఇటీవలే ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంక మనం మనకంటూ సంకల్పం బలంగా ఉండి చిత్తశుద్ధి అయిన నిజమైన భక్తి ఉంటే తప్పకుండా ఇలాంటి సంకల్పాలు ఉంటాయి. ఇలాంటి కోకొల్లల ఉదాహరణలు అవే చెప్పాలి అంటే దానికంటూ 2 రోజులు పడుతుంది కనీసం. కనుక ప్రస్తుతానికి ఆ మాత్రం చాలు. నా నామములు ఏవైనా స్మరించుకో, ఏది గుర్తొస్తే అది. మత్స్యకుర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిత దైవచ ఏతాని దశనామాని స్మర్తవ్యాని సదాబుధైః. చిత్రం ఏంటంటే గరుడ మహాపురాణం మొత్తం చదివితే మనకి చాలామంది పండితులు నిత్య జీవితంలో ఉటంకించే చాలా శ్లోకాలు గరుడ మహాపురాణంలోనివే. అది చాలా ఆశ్చర్యకరమైన అంశం. జ్ఞానాదేవ కైవల్యం ఇత్యాది మాటలు అన్ని గరుడ మహాపురాణంలో స్పష్టంగా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాంటి అనేక విషయాలు గరుడ పురాణంలోంచి తీసుకుని నామమహిమలు అని చెప్పారు. అంటే గరుడ పురాణం మహాభాగవతం వంటిదే. భాగవతానికి ఎలాంటిదో గరుడ పురాణం అదే. సమీపే రోగిణో పురుయార్ బాంధవాస్తే ప్రకీర్తితాః. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు నిజంగా బంధువులైతే ఈ పని చేయాలి. ఏ పని? విష్ణునామ సంకీర్తన చేయాలి. అంతేగాని రోగిణొంతక మాసాధ్య శోచనీయన్న బాంధవైః. ఆ రోగి దగ్గర అంటే అవసాన దశలో ఉన్నవాడి దగ్గర కూర్చుని ఏడవడం కూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ చేయవలసింది భగవత్ స్మరణ, విష్ణు స్మరణ. ఎందుకంటే వాడికి స్ఫురించకపోయినా వీళ్ళు గట్టిగా అంటే అది విని దాని ప్రభావం దానికి ఉంటుంది. కృష్ణేతి మంగళన్నామ యస్య వాచి ప్రవర్తతే తస్య భస్మీభవంత్యాసు మహాపాతకోటయ. కృష్ణ అనే 2 అక్షరాల నామం ఎవరి నోటంటే ఎప్పుడు ఉంటుందో వారి పాతకాలు కోట్ల కొలది రాశీభూతంగా ఉన్నా దగ్ధమే తీరుతాయి సమా. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగద్ధామ కింపున శ్రద్ధయా గృణన్. ఉదాహరణ చెప్తున్నాడు భాగవతంలో ఇతివృత్తాన్ని. ఏమని? మహాపాపాత్ముడైనటువంటి అజామిలుడే నారాయణ అని పుత్రుని పిలవడం చేతే ఆయన దివ్యగతులు పొందేడే. అలాంటి శ్రద్ధాభక్తులతో విష్ణు స్పృహతో ఆ నామం ఉన్నప్పుడు ఇంకా దాని వైభవం చెప్పనవలసిన ఉందా? విష్ణు నారాయణ నామం పలిగేటప్పుడు నిజానికి అజామిలుడి హృదయంలో విష్ణు స్పృహ లేదు, పుత్రస్పృహే ఉంది. స్పృహ పుత్రుడిదైన నామం విష్ణువుది గనక అంత అద్భుతంగా అది పనిచేసింది. అదేవిధంగా తెలిస్తే ఇంకా ఆయనైన స్పృహతో అంటే ఇంకేమున్నది? ఇక్కడి శ్లోకమే మనకు తర్వాత అనే గ్రంథముల్లో కూడా చేర్చబడింది. హరిర్హరతి పాప అనే దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. విష్ణువు నామం తెలిసి అన్నా తెలియక అన్నా కూడా పాపదహనం చేస్తుంది. ఎలాగో అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే తగలబెడుతుంది కదా అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందనడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది రికార్డెడ్ అంటే సాధికారకంగా వ్రాయబడి లభించేటువంటి ఇతివృత్తం.
చాలా కాలం క్రితం, అంటే కొన్ని దశాబ్దాల క్రితం కాశీక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ ద్వారకా పీఠాధీశ్వరులు, అదేవిధంగా మనకి బదరీ దగ్గర ఉన్న జ్యోతిష్మతి పీఠాధీశ్వరులు ఆ రోజుల్లో శ్రీ కృష్ణానందజీ అని ఉండేవారు. కృష్ణానందజీ అని ఔత్తరాహికులు ఆయన అంటారు. ఆయన జగద్గురు శంకర సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రవచనం ఇస్తూ ఉండగా ఆయనకు జరిగినటువంటి ఘట్టం ఇది. ఇది రికార్డెడ్. ఆ రోజున ఏకాదశి విష్ణు పూజ చేసేట అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. దూరంగా ఒక ఇద్దరు ముస్లింలు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్తే వాళ్ళు ఆ 2 పళ్ళు పట్టుకుని గురుగారి దగ్గరికి వచ్చి, మీరు ఇచ్చిన పండు మాత్రం తినలేకపోతున్నాం, దాచిపెట్టుకుని రేపు తింటా ఉన్నారు. ఏమిటంటే వీళ్ళ ఏకాదశి అండి, మేము ఉపవాసం, నిర్జల ఉపవాసం చేస్తున్నాం అన్నారు వాళ్ళిద్దరు ముస్లింలు. నేను ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలాగ మీరు అంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏకాదశి అంటారే, మీరు చేయడం ఏమిటి అంటే, మా జీవితంలో ఒక ప్రత్యక్షానుభవం జరిగింది, అది మేము చెప్తున్నామని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇది రికార్డ్. అదేమిటంటే, మేము బండిలాగి బతికేటువంటి వృత్తి మాది. బళ్ళ మీద వస్తువులు వేసుకుని చేసే కూలీ పని మాది. అలా చేస్తూ ఒక రోజున మేము ఉదయం నుంచి బండి లాగుతూ ఎన్నో ఆ రోజు మాకు వచ్చే పనులు, ఆ పనులతో మాకు తీరిక దొరకలేదు. తీరిక దొరకకపోవడం వల్ల నీటి చుక్క కానీ ఆహార పదార్థం కానీ 2 మేము సేవించలేదు. అంటే అన్నపానాలు 2లో అలాగ రాత్రి వరకు తిరిగాం. ఆ వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఒక తోట దగ్గర మేము విశ్రాంతి తీసుకోవడానికి మేము ఇద్దరం వెళ్ళాం. మా ఇద్దరితో పాటు అప్పటికే మరో 3 ఉన్నారు. వాళ్ళు వండుకు తింటున్నారు. మేము మాత్రం ఏం తినబుద్ధి వేయలేదు. మొత్తాన్ని పడుకున్నాం. పడుకున్న తర్వాత మాకు ఘట్టం జరిగింది. మా 5గురిని ఎవరో కొందరు నల్లగా ఆకారం ఉన్నటువంటి వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఎక్కడికో. అదొక లోకం. అక్కడ ఒక తేజోమయమైనటువంటి ఒక మూర్తి ఉన్నాడు. ఆయన చూసి, వీళ్ళని ఎవరు తమ్మన్నారు మిమ్మల్ని, వీళ్ళని కాదు తేవలసింది, పైగా వీళ్ళు చాలా పవిత్రులు, ఈరోజు ఏకాదశి, వీళ్ళిద్దరూ కూడాను ఉపవాసం చేశారు, దీని ఫలితంగా వీళ్ళ ఆయువు కూడా పెరిగింది వీళ్ళ లెక్కలో, అంతేకాదు వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఆయువు తీరలేదు, వీళ్ళని తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళ శరీరాలు విడిచిపెట్టండి అని చెప్పారు. వెంటనే మేము ఇక్కడ నిద్రలోంచి లేచినట్లు లేచాం. లేచిన తర్వాత పోనీ కలంటే అందరికి ఒకటి రాదు కదా, నాకు ఇలా వచ్చిందన్న విషయం నేను మా పక్కవాడికి చెప్పితే నాకు ఇప్పుడు అలాగే వచ్చిందన్న సాటి మిత్రుడు కూడా అదే చెప్పాడు. ఆశ్చర్యపోయాం. ఆ రోజు ఏకాదశి అనే విషయం మాకు అప్పటి వరకు తెలియదు. ఆ కళలో వింటే తెలిసింది తప్ప అంతవరకు మా ఏకాదశిని కూడా తెలియదు. మనకు సామెతం సాయిబు ఏకాదశి ఎప్పుడైనా వాళ్ళకి తెలియదు. అది అలాంటిది ఏకాదశిని తెలియని మాకు ఏకాదశిని మాట వినబడిందే. దానితో మేము ఏం చేశానంటే సమీపంలో ఒక పండితుడింటికి వెళ్ళి, మాకు నేను ఇలా కలొచ్చింది, నిన్నటి తిథి ఏమిటి మీ సంప్రదాయం ప్రకారంగా అంటే, నిన్న ఏకాదశి, అందున మాఘశుద్ధ ఏకాదశి, భీమా ఏకాదశి, ఆ రోజున తెలిసి కానీ తెలియగానే చేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ రోజు నుంచి మాకు తెలిసింది గనక అప్పుడు అర్థమైంది, ఈ ఏకాదశులు, చతుర్దశులు, శివ పూజ, విష్ణు పూజ విశ్వంలో అందరి కోసం పనికొచ్చేటువంటి ఒక మతం నుంచి వచ్చింది తప్ప ఇది ఎవరిదో కాదని మాకు తెలిసింది. అప్పటి నుంచి మేము ఏకాదశిని పాటిస్తూ ఉన్నాం అని వాళ్ళు అందరూ వింటూ ఉండగా సభలో చెప్పినటువంటి విషయం ఇది. ఎందుకు చెప్తున్నా అంటే, అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఇది కేవలం ఒక లౌకిక కథ చెప్పాను అనుకోవద్దు. మొన్నటి నుంచి వస్తున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ దీంతో కలుపుకుని తీరుస్తుంది. అందుకే విష్ణు వ్రతం, విష్ణు పూజ, విష్ణు నామస్మరణ, విష్ణు సంకీర్తన మన గ్రంథములు వర్ణించినట్లు అతిశయోక్తులు కావు. అన్నమయ్య చెప్పినట్లు, నీ కథామృతమి నిరత సేవన మాకు చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులెల్ల నసగా. ఆ మాట ఎంత విశేషమో దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. కనుకనే కింకరేభ్యో యమప్రాహ నయుధ్వం నాస్తికం జనం. ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు, అసలు యముడు కింకరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్తున్నాడు. నయధ్వం నాస్తికం జనం, నా దగ్గరికి మీరు తీసుకోవాల్సిన వాళ్ళు వేరు, ఎవరిని తీసుకురాకూడదు అంటే హరినామస్మరన్ నరన్, భగవన్నామమును స్మరించేవారు అంటూ మరొక మాట కూడా చెప్తాడు, హరిహరనామములు చేసేవాళ్ళని. ఇదే విషయం మన స్కాంద పురాణంలో మరొక చోట కూడా కనబడుతుంది. అంటూ ఇక్కడ కొన్ని నామములు చెప్పారు. కమలనయన వాసుదేవ విష్ణు ధరణి ధరాచ్యుత శంఖ చక్రపాణి భవశరణమితీరయంతి ఏవై త్యజభట దురతరేణ తాన్ అపాపాన్. కమలనయన వాసుదేవ విష్ణు అనేటువంటి వాళ్ళు అపాపులు, వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు, అసలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళ సమీపానికి వెళ్ళొద్దు. తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం అన్నారు కదండి. అదే భగవన్ నామం యొక్క మహిమ.
అందుకు భగవన్నామం పట్ల శంక కూడదు. భగవన్నామస్మరణ చేసేవాడికి 10 దోషాలు ఉండకూడదని శాస్త్రం చెప్పింది. అందులో కొన్ని దోషాలు ఏంటంటే అలా చెప్తారు కానీ అంత మహిమ గాని అనేది అంటే నామమహిమ పట్ల అర్థవాద దృష్టి ఉండరాదు. అర్థవాదము అంటే ఒక విషయంపై మనకు ఆకర్షణ కలిగించడం కోసం ఉన్నవి లేనివి కల్పించి అతిగా చెప్తే దాని అర్థవాదం అంటారు. కానీ భగవన్నామ మహిమ అర్థవాదము కాదు. ఏదో మన అట్రాక్ట్ చేయడం కలిసి చెప్పారు. కొంతమంది నామం జపం చేస్తున్నా అన్ని చేస్తానంటే నిజంగా అంత శక్తి ఉందా అంటారు. అటువంటి వాళ్ళు మానేయడం బెటర్. అర్థవాద దృష్టి కూడదు. రెండవ దృష్టి ఏంటంటే శ్రీశేషయోర్భేదధీహి, ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు. శ్రీశేషయోర్భేదధీహి అంటే శివకేశవుల నడుమ భేద దృష్టి కూడదు నామజపం చేసేవాడికి ఇచ్చిన కండిషన్స్లో. అదేవిధంగా నామం చేస్తున్నాను కదా అని ఇతరములైన సంప్రదాయ మార్గములను విడిచిపెట్టరాదు. ఇవన్నీ కూడా నామజాపకుడికి 10 విధులు చెప్పారు. మరొక సందర్భంలో మీకు 10 ఏమిటి, దాని అంతరార్థంలో ఏంటో మరొక సందర్భంలో ఎప్పుడైనా ఈ విధంగా తానానయధ్వమసతో విముఖాన్ ముకుంద పాదార వింద మకరంద రసాదజస్రం నిష్కించనే పరమహంస కులైరసజ్ఞర్జుష్టాన్ గృహే నిర్యవర్త్మని బద్ధతృష్ణాన్. ఇక్కడ చెప్తున్నాడు, ముకుందుని పాదార వింద ధ్యానం చేయని పాపాత్ముల్ని మాత్రమే నా లోకానికి తీసుకురండి. ఏ విధమైన పుణ్యం చేయని వాళ్ళు, అంతేకాదు కేవలం గృహానికే బద్ధులైనటువంటి వారు అన్నారు ఇక్కడ. అంటే గృహవ్రతులు అంటే నువ్వు బతుకున్నది దేనికిరా అంటే కుటుంబం నుంచి ఏర్పడిన సంబంధాలు, వాళ్ళ గురించే జీవితాంతం మదన పడిపోయే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు యముడు. నరకానికి. అందుకే కుటుంబానికి మరొక మాట వేశాడు, నిరయ మార్గం గృహం అన్నాడు. నిరయ మార్గం అంట, నరకానికి మార్గం ఏంటంటే గృహవ్రతం. ఇలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. అంతేగాని కృష్ణనామం ఒక్కసారి స్మరించినప్పటికీ కూడా వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకంటే ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసినా భగవన్నామ స్మరణ చేయకపోతే ఆ ప్రాశ్చిత్త కర్మలు ఫలించవు. అందుకే ఎంత చేసినా ఇష్య స్మృత్యాత నామోక్త్యా తపపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం అంటాం. కర్మలోపాలని విష్ణు నామస్మరణతోనే పోగొట్టుకుంటున్నామే. అందుకు ఎన్నో ప్రాశ్చిత్త కర్మలు చేసేవనడానికి లేదు. విష్ణుభక్తి లేనివాడు ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసుకున్నా శుద్ధి కాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పారు, భక్తి లేని వాడికి ఎన్ని సత్కర్మలైనా శుద్ధి చెయ్యవు. అందుకు భక్తి కలిగి ఉండాలి. కొంతమంది నోములు వ్రతాలు ఉపవాసాలు చాలా చేస్తూ ఉంటారు, కానీ భక్తి అనేది భగవత్ సుముఖత్వం అనేది లేకపోతే చాలా ప్రమాదం. అందుకే నిన్న మనం చెప్పుకున్న జీవన్ముక్తుడైన వాడు, ఇంకోటి కూడా కలుపుకోవచ్చు, పరాభక్తికి చెందినవాడు, వాడికి మాత్రం ఏ బాధ లేదు. పరాభక్తికి చెందినవాడు జీవన్ముక్తుడైన వాడు శరీర పతనానంతరం తప్పకుండా విదేహముక్తిని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అయితే ఆ పరాభక్తికి చెందినవాడు అంటే వాడు జ్ఞానభక్తికి పరాభక్తికి తేడా లేదు శాస్త్రరీత్యా. అది మనకి శాస్త్రం చెప్తున్న అంశం. పరాభక్తి మీకు ఎన్ని మార్లో నేను చెప్పాను, త్రిగుణాత్మక భక్తి, త్రిగుణాతీత భక్తి అని 2 రకాలుగా చెప్పుకున్నాం. కానీ సాత్విక భక్తి ఉత్కృష్టం, నిర్గుణ భక్తి ఇంకా ఉత్కృష్టం. నిర్గుణ భక్తికే పరాభక్తి అని పేరు. పరాభక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే అదే అని కపిల గీతలో భాగవతంలో కపిలాచార్యులు చెప్పిన మాట మనకి ప్రమాణం. కనుక పరాభక్తుడు జ్ఞాని అయినవాడు, వీడికి మాత్రం ఎప్పుడూ కూడాను గతుల గురించి భయం అక్కర్లేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారా అనే భయం వీళ్ళకి అక్కర్లేదు. అది సత్కర్మాచరణ చేసిన వాడు వాడికి వాడు ఎన్ని చేసుకుంటున్నా దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. వాడికి పర్వాలేదు, ఉత్తమగతులు ఎప్పటికైనా లభిస్తాయి. ఇది ఉత్తమగతులు, సందేహం లేదు. పాపగతులున్నాయి, వాటికి ఎక్కువ బాధపడవలసింది. అందుకే సత్కర్మ వల్ల పొందేది ఒకటి, పరాభక్తి వల్ల పొందేది, జీవన్ముక్తావస్థ వల్ల ఆత్మజ్ఞానం వల్ల పొందేది. ఈ 2 ఒక చోటికి చెందినవి. దీని యొక్క ఆంతర్యం అర్థమవుతున్నది కదా. ఈ విధంగా వివరిస్తూ ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాన్ముఖం నా నిష్పునంతి దుర్బుద్ధిం సురాకుంభం వివాపగాహ. హృదయంలో భగవద్భక్తి లేనటువంటి వాడికి ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా శుద్ధి ఎలా కాడు అంటే, కళ్ళుకుండని మూత మూసి ఎన్ని అభిషేకాలు చేసినా అది ఎలా శుద్ధి కాదు అలాగా అన్నాడు. కళ్ళు లోపలంతా కళ్ళు నింపాం, దాన్ని మూత పెట్టి గంగాజలంతో అభిషేకం చేసాం, ఎంత చేసినా అది కళ్ళుకుండే. అదేవిధంగా భగవత్ పరాన్ముఖుడు, నారాయణ పరాన్ముఖుడు అంటే భగవద్భక్తి లేనివాడు, భగవంతుడి మీద విముఖుడైన వాడు ఎన్ని ప్రాశ్చిత్త కర్మ చేసినా ప్రయోజనం లేదు సుమా. కానీ భగవత్ స్మరణ చేస్తే అదే పెద్ద ప్రాశ్చిత్త కర్మ. అందుకు కృష్ణనామ్నా నరకం పశ్యంతి గతకిల్బిషాహ. అంతేకాదు నిరంతర కృష్ణస్మరణ చేసేవాడు కలలో కూడా నరకాన్ని చూడడు. ఇది చెప్పాడు ఇక్కడ. స్వప్నేపి నకదాచన, యముణ్ణి కానీ యమభటుల్ని కానీ కలలో కూడా చూడు విష్ణు స్మరణ చేసినటువంటి వాడు. ఎంత అభయం చెప్తున్నాడండి ఇక్కడ. అందుకు ఆ సమయంలో అదే తాను జపం చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు అది చేయడంలో విశేషం. అంతేకాదు ఆ సమయంలో జపంతో పాటు గీతా సహస్రనామాని పఠేద్వా శృణుయాదపి ఏకాదశి వ్రతం. ఇక్కడ చెప్తున్నాడు గీత గాని సహస్రనామములు గాని తాను పఠించగలిగితే పఠించాలి, పఠించే శక్తి లేకపోతే శృణుయాదపి
వినడమేనా జరగాలి? ఇలాంటి వాటిలో ఈ మధ్య కాలంలో భీమవరంలో జరిగిన సంఘటన, ఒక వృద్ధురాలు తన ఆసన్న కాలం తానే చెప్పి చుట్టూ అందరినీ పిలిచి దక్షిణామృత స్తోత్రం చదవమని చెప్తూ ప్రాణాలు విడిచిపెట్టింది. ఇలాంటి ఘట్టం ఒకటి జరిగింది. ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పడం కోసం. ఏకాదశి వ్రతం గీత గంగాంబు తులసీదళం విష్ణు పాదాంబు నామాని మరణే ముక్తిదానిచ. మరణకాలంలో ముక్తినివ్వడానికి ఇవే నీకు ఆధారములు. ఏవి? ఏకాదశి వ్రతము, గీత, గంగాజలము, తులసీదళము, విష్ణువు యొక్క పాదతీర్థము, విష్ణువు యొక్క నామము. ఇవి మరణే ముక్తిదానిచ. తత సంకల్పయేదన్నం సకృతంచ. ఈ విధంగా చెప్పి ఆ తర్వాత చేయవలసినటువంటి దానాదులు, ఇది ముఖ్యంగా ఆ సమయంలో విష్ణుస్మరణ చేస్తూ దానములు చేయాలి అన్నాడు. ఎందుకంటే దానములు చెయ్యని వాడికి సద్గతులుండవు. ఒకప్పుడు పెడితేనే ఇప్పుడు పుట్టాయి కనుక స్వర్గాది లోకాల్లోనే కాకుండా తర్వాత జన్మల్లో నీకు పుట్టాలన్నా పెట్టిన వాడికే పుడుతుంది. పెట్టి పుట్టాలని సామెత మనం విన్నాం. కనుక పెట్టి పుట్టాలి. దానం అనేది చాలా అవసరం. అది ఎలాగ? యథా విభవం, నీ విభవానికి తగ్గట్టుగా దానం చేయాలి. అంతే జనో యద్దదాతి స్వల్పం వా యదివా బహు తదక్షయం భవేత్తాక్ష యత్పుత్రశ్చానుమోదతే. అంతకాలంలో చేసిన దానం అత్యంత స్వల్పమైనదైనప్పటికీ కూడా అక్షయ ఫలమిస్తుంది. అది పుత్రుడు అనుమోదించినది ఇంకా మంచిదన్నాడు. అంటే తండ్రి చేసే పనికి పుత్రుడు మంచిది అన్నా చెయ్యు అని సహకరించాలట. అసలు అలాంటి పనులు చేయించడం కోసమే కదా పుత్రుల్ని కనాలి అన్నాడు. ఇక్కడ ఆ మాట చూడండి ఎంత గట్టిగా. పుత్రుల్ని ఎందుకు కనాలి? మా పుత్రుడు పెద్ద ఇంజనీర్ అండి, అక్కడ తిరుగుతున్నాడండి, ఏం లాభం అండి? వీడికి ఏం గతి కల్పించిన వాడు అయినప్పుడే వాడు పుత్రుడు. అందుకే అంతకాలేతు సత్పుత్ర సర్వదానాన్ని దాపయేత్ ఏతదర్థం సుతో లోకే ప్రార్థ్యతే ధర్మకోవిదై. ప్రతి మాట నాది కాదు, గరుడ పురాణంలోది. నా మీద అనవసరంగా ఏ కోపాలు వద్దండి. ఏం చెప్తున్నాడు? ఏతదర్థం సుతో లోకే ప్రార్థ్యతే ధర్మకోవిదై. ధర్మము యొక్క ఆనుపానులు తెలిసినటువంటి వారు ఇందుకోసమే పిల్లల్ని కోరుకుంటారు. అంతేకాదు తండ్రికి బుద్ధి పుట్టకపోయినా ఆ సమయంలో పుత్రులు వాళ్ళ చేతివి చేయించాలి. తండ్రిని చక్కగా సాగనంపేవాడు సరి అయిన పుత్రుడు. అందుకు వాడి చేతివి చేయించాలి సుమా. అందుకు వాడు భూమిస్థం పితరం దృష్ట్వా హ్యర్థోన్మీలిత లోచనం. వాడికి అప్పుడే ఆ కళ్ళు మూతబడిపోతూ ఉన్న సమయంలో పుత్రుడి దగ్గరుండి ఇవన్నీ తండ్రి కోసమని తండ్రి చేత చేయించగలిగితే ఆ పుత్రుడికి అత్యద్భుతమైన పుణ్యరాశి లభ్యమవుతుంది సుమా. ఇందులో దానముల్లో ప్రధానంగా దశదానములు, అష్టదానములు ఇత్యాదులు చెప్తున్నాడు. ఇందులో ఇప్పుడు చెప్తున్నది అష్టదానములు. తిలాలోహం హిరణ్యంచ కార్పాసో లవణం తథా సప్తధాన్యం క్షితిర్గావ ఏకైకం పావనం స్మృతం. ఈ దానములు దేనికదే గొప్పది, అన్నీ చేస్తే ఇంకా గొప్పది. తిలాదానము, లోహదానము, హిరణ్యదానము, వస్త్రదానము, లవణదానము, సప్తధాన్యదానము, భూదానము. తర్వాత గోదానం గురించి ప్రత్యేకించి చెప్తాడు. అంతకాలే ప్రదాతవ్యం శృణితస్య చేత్ ఫలం. ఇందులో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం ఉన్నది. అది విశేషంగా చెప్తున్నాడు. ముందుగా తిలలు. తిలలు అత్యంత పవిత్రములైనవి. చాలామంది తిలలనగానే నువ్వులు దర్భలను కొందరు భయం. అసలు ఇంట్లో పెట్టుకోకూడదు, ఎక్కడి నుంచి వచ్చాయో ఇవి తెలియదండి. ఆ సమయంలో చేస్తారు కనుక ఇవి చూస్తే గుర్తొస్తాడు. ఇది ఆ సమయంలో అన్నం తింటారు, అన్నం తిన్నప్పటిసారి భయపడతారండి. కనుక ఇలాంటి పనికి వాళ్ళ భయాలు మనకున్న తిలలు మంగళకర పదార్థాలు. అంతేకాదు నిత్యం కూడా తిలలతో కొన్ని పూజా విధానాలు మనకి చెప్పారు. భయం మనకి, నల్ల నువ్వులు చూస్తే భయం, ఇంట్లో పెట్టుకోలేని భయం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? తిలలు 3 రకాలు ఉంటాయి. శ్వేత తిలలు, కృష్ణ తిలలు, కపిల తిలలు అనేటువంటివి. ఈ 3 తిలలు కూడా నా యొక్క స్వరూపాలు. పవిత్రాస్త్రివిధాస్తిలాహ. త్రివిధాస్తిలాహ 3 రకములైన తిలలు పవిత్రములు. అంతేకాదు మమ స్వేద సముద్భూతాహ, విష్ణువు యొక్క స్వేదము నుంచి ఉద్భవించేటవి. అందుకు అవి అత్యంత పవిత్రములు. అదేవిధంగా దర్భల గురించి తర్వాత చెప్తాడు. ప్రస్తుతానికి తెలుసుకోవాలి. ఈ తిలాదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దీనివల్ల సర్వజాతులు తృప్తి చెందేట. అంటే దేవజాతి, పితృగణములు, ఇంకా దానవ దైత్యాదులు కూడా తృప్తి చెందుతారు. దానవ దైత్యాదులు ఎప్పుడైతే తృప్తి చెందుతారో వాళ్ళు వీడిని బాధించట, ఇంకా విఘ్నములు కలిగించట. తిలాదానం అనుకున్న ప్రత్యేకత. అంతేకాదు లోహదానం యొక్క విశేషం ఏంటంటే రకరకాల లోహములు అవి ఇచ్చే పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ దాన్ని పెద్దల ద్వారా తెలుసుకుని చేయవలసింది. ఇది చాలా తోడు పెడుతుందట, యమ మార్గంలో మనల్ని బాధించదట. పైగా యముడు కూడా లోహదానం వల్ల తృప్తి చెందుతాడు. అంతేకాదు కొందరు యమకింకర్లు ప్రత్యేకించి ఉన్నారు. వాళ్ళు ఊరనుడు, శ్యామసూత్రుడు, శుండామార్కుడు, ఉదుంబరుడు, శేషంబలుడు మొదలైన యమదూతలు. వీళ్ళు లోహప్రియులట. లోహదానం వల్ల యమయాతనలు తగ్గుతాయి. అందుకు ఇది ప్రత్యేకించి చెప్పారు. దాని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి దానాన్ని చెప్తున్నారు, స్వర్ణదానం. ఇది బ్రహ్మాద్య ఋషియో దేవా ధర్మరాజ సభాసద స్వర్ణదానేన సంతుష్టా భవంతి వరదాయక.
బ్రహ్మాది దేవతలు, ఋషులు, ఇంకా ధర్మరాజ సభాసద, యమధర్మరాజు సభలో ఉండేటువంటి ఇతరులు, వీరందరూ కూడా స్వర్ణదానం చే తృప్తి చెందుతారు కనుక ప్రేతోద్ధరణ హేతవే స్వర్ణదానం, ప్రేత ఉద్ధరణ కోసం స్వర్ణదానం చేయాలి. నిజానికి మరణానంతరం పుత్రుడు తండ్రి క్షేమం కోసమని, తండ్రికి సద్గతి కోసం చేస్తారు, చెయ్యొచ్చు. కానీ ఆ అంత్యదశలో కానీ వాడు చేస్తే దాని ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది అని అసలు ఆ వైపే వెళ్ళట్టే, ఏమో లోకం వైపే వెళ్ళవాడు. అందుకు ప్రత్యేకించి చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు వాటి తర్వాత వస్త్రదానం, లవణదానం, ఇవి కూడా యమునికి కానీ యము భట్టులకు కానీ చాలా ప్రీతి కలిగిస్తాయని చెప్తూ సప్తధాన్యములు, సప్తధాన్యములు అంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నారు. వ్రీహయో యవగోధూమా ముద్గామాషా ప్రియంగవ చణక సప్తమాజ్ఞేయ సప్తధాన్యముదాహృతం. ధాన్యాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో మనకి వేదకాలం నాటికే చాలా కనబడతాయి. మీకు చమకంలో ధాన్యాల వెరైటీలు చెప్పారు, నివార అష్టమే ఇత్యాది మంత్రముల్లో ధాన్యముల యొక్క రకాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే ధాన్యములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వ్రీహి ధాన్యము, గోధూమ ధాన్యము, యవధాన్యము, ముద్గధాన్యము, ముద్గ అంటే పెసలు, మాషధాన్యము మినుగులు, ప్రియంగు ధాన్యము, చణక ధాన్యము, ఇవి సప్తధాన్యములని చెప్పబడుతున్నాయి. ఇవి ఈ 16 నగరాల్లో మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ అక్కడున్న అధిపతులందరూ తృప్తి చెందుతారు అన్నాడు. తర్వాత భూదానం, భూములు ఉన్నవాడు భూదానం చేయాలి. భూదానం చేయడం కంటే విశేషమేం లేదు. ఎవరికైతే ఎక్కువ భూములు ఉంటాయో వాడు అన్నీ తన కింద పెట్టుకుంటే తర్వాత నరకానికి పోతాడట చెప్పారు. అందుకు భూముల్ని సత్పాత్రుడికి దానం చేయాలి. తస్మాత్ భూమీశ్వరో భూమిదానమేవ ప్రదాపయేత్. భూదానం చెయ్యలేనివాడు గోదానం కూడా, వాడికి గోదానమే భూదానంతో సమానం. కానీ భూదానం చేయగలిగిన వాడు భూదానము చేయాలి, తర్వాత గోదానం కూడా చేయవచ్చు. భూములు లేనివాడు గోదానం, ఎందుకంటే గోవుకు భూమికి ఒక అనుబంధం ఉంది. మన గతంలో చాలా మాలు చెప్పుకున్నా తెలుసుకోండి. భూమికి కూడా గోవనే పేరుంది. భూమి ఎంత గొప్పదో గోవు అంత గొప్పది, గోవు ఎంత గొప్పదో భూమి అంత గొప్పది. అందుకే భూమికి గో అనే నామకరణం కూడా ఉన్నది. అందుకు భూములున్నవాళ్ళు భూదానం చేసి తీరాలి అని చెప్తూ ఆ తర్వాత ప్రత్యేకించి గోదానం గురించి వివరంగా చెప్తూ ఉన్నాడు. గోదానం అనేటువంటిది వాడు బ్రతుకున్న సమయంలోనూ చేసుకోవాలి, అంత్యదశలోనే కాకుండా బ్రతుకున్న సమయంలో కూడా చేసుకోవాల్సింది. అందుకే దీన్ని ప్రత్యేకించి వేరేగా చెప్తున్నారు. 8 దానములు కాకుండా గోదానానికి ప్రత్యేకమైన కొన్ని విశేషములు చెప్పాడు. గోదానం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే పుణ్యమని చేసి ఏదా పెడితే అలా చేయడానికి వీల్లేదు. ప్రత్యేకించి గోదానంలో కొన్ని దానాలకు చాలా జాగ్రత్తలు అవసరం. పుచ్చుకునేవాడికి కొన్ని జాగ్రత్తలు అవసరం, కొన్ని వాటికి ఇచ్చుకునేవాడికి జాగ్రత్తలు ఎక్కర్లేదు, పుచ్చుకునేవాడికి చాలా అవసరం. ఇందాక చెప్పిన తెలలు, పైగా లోహములు ఇత్యాదులు దానం చేసినప్పుడు మాత్రం పుచ్చుకునేవాడు దాని పరిహారాలు చాలా చేసుకోవాలి. యోగ్యుడైన వాడు పుచ్చుకోవడానికి ముందుకు రాడు, కానీ యోగ్యుడైన వాడికి మాత్రమే ఇవ్వాలి. ఇది చిక్కు. అయితే ఆ యోగ్యుడైన వాడు అవతల వాడు వచ్చి పుచ్చుకోవాలి అన్నప్పుడు వద్దనకూడదు. ఇది ఎన్నున్నాయి వాడికి, ఎందుకంటే అవతల వాడి యొక్క ధర్మం దెబ్బతీయకూడదు. ఒకవేళ తప్పనిసరి కొన్ని దానాలు పుచ్చుకోరాదు, వాడు నియమం పెట్టుకుంటాడు పుచ్చుకోనని. కొన్ని పుచ్చుకున్నప్పటికీ దానికి ప్రతిక్రియ చేసుకోవాలి వాడు, అంత ఉంటుంది. లేనప్పుడు ప్రమాదకరం నేను మనం చెప్పుకున్నాం. కానీ వస్త్రాది దానములు మాత్రం ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిది. అలాగే భూదానం కూడా ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిది అని చెప్పారు. కానీ గోదానం మాత్రం ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిదే అయినా పద్ధతిగా ఇవ్వకపోతే ఇద్దరికీ ప్రమాదమే అన్నాడు. గోదానానికి ఇంకా చాలా ప్రత్యేకత అవసరం. కొంతమంది గోదానం పేరుతో కొన్ని, ఇప్పుడు అన్నీ నటనలే అని చెప్పాను కదా, అవి కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తాం? కానీ గోదానం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. గోదానం సర్వ పాప పరిహారం. పుట్టుక దగ్గర నుంచి తత్క్షణ పర్యంతం చేసిన సర్వపాపాలని దహించగలిగే శక్తి గోదానానికి ఉన్నది సుమ. సంధ్యయోర్యత్కృతం పాపం కాయేన మనసాగిర యన్నిశాయాం తథా ప్రాత యన్మధ్యాన్నాపరాహ్నయో దచ్చాధేనం సకృద్వాపి కపిలాం క్షీర సంగీతాం. కపిల గోవుని సవత్సగా, సవత్స అంటే దూడతో సహా కపిల గోవుని దానం చేస్తే వాడు శైశవ దశ నుంచి బాల్యాది దశల్లో బాలత్వేయచ్చ కౌమారే యత్పాపం యవ్వనే కృతం వయపరిణితౌ యచ్చ యచ్చ జన్మాంతరేష్వపి. పుట్టిన దగ్గర నుంచి వార్ధక్య దశ వరకు వివిధ దశల్లో చేసిన పాపములు, వివిధ కాలముల్లో చేసిన పాపములు, పగలు రాత్రి సంచరిత్యాదులు చేసిన పాపములు కూడా దహనం చేయగలదు సుమ. అందుకు అయితే గోదానం అంతకాలంలో చేయడం మంచిదా? ఏ దానమైనా సరే అంత్యకాలంలో చేయడం చెప్తున్నారు, కానీ అంత్యకాలంలో మాత్రమే చేయడం కాదు. ఇక్కడ బ్రతుకున్నప్పుడు చేయడమే చాలా మంచిది. అది కూడా చెప్పాడు. బ్రతుకున్నప్పుడు వీలైనన్ని చెయ్యి, వీలైనన్ని చెయ్యాలి. అంతేగాని అంత్యకాలంలో చూసుకుందామంటే కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నుంచి సత్కర్మ బ్రతకని చెయ్యని వాడికి అంత్యకాలంలో సరైన స్మృతి కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఏకాగౌ స్వస్థచిత్తస్య ఆతురస్య చ గోశతం సహస్రం మ్రియమాణస్య దత్తం చిత్త వివర్జితం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే
మృతి పొందిన తర్వాత చేసే 1,00,000 గోదానములు, మృతి పొందిన తర్వాత చేసే 1,00,000 గోదానములు, ఇంకా ఉత్తర క్షణంలో మృతి పొందేటప్పుడు చేసే 1000 గోదానములు, మరణానికి కొంతసేపు దగ్గరలో ఉన్నాడన్నప్పుడు చేయగా 100 గోదానములు ఎంతో, స్వస్థచిత్తుడుగా ఉన్నప్పుడు చేసిన 1 గోదానం అంత సుమా అన్నాడు ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వశ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.